హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, ముఖ్యంగా మగవాళ్లకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు కేవలం మహిళలకి మాత్రమే పరిమితం అనుకున్న ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల్లో ప్రభుత్వం ఒక కీలకమైన సవరణ చేసింది. సో ఇకపై ఈ పోస్టులకు పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవునండి, సో మీరు విన్నది నిజమే. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, శాలరీ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు గతంలో ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ క్లాసులు నిర్వహణ కోసం ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేవలం మహిళలకి ఛాన్స్ ఇచ్చారు. కానీ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ ఒక అప్డేట్ ఇస్తూ పురుషులకు కూడా అవకాశం కల్పిస్తూ సవరణ ప్రకటన విడుదల చేసింది. ఒక సిరిసిల్ల జిల్లానే కాదు ఫ్రెండ్స్, తెలంగాణలోని అన్ని 33 జిల్లాలోనూ ఇదే రూల్ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి జిల్లా నుంచి ఇలాంటి అప్డేట్ రాబోతుంది. ఇప్పటికే అప్లై చేసుకున్న మహిళలు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు అప్లై చేసుకుని మగవాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. సో ఇందులో ప్రధానంగా 2 రకాల పోస్టులు ఉన్నాయి. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, చాలా మంది అది కూడా చూసారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే నేను కింద నార్మల్ గా అంటే ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర డిఈడి లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ECCE లాంటి కోర్స్ సర్టిఫికెట్స్ ఉంటే మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. లేకపోయినా ఇంటర్ మార్కులకు బట్టి మెరిట్ లిస్ట్ ఇస్తారు. దీనికి ఇచ్చే గౌరవ వేతనం నెలకు 8,000, సంవత్సరంలో 10 నెలల పాటు ఈ శాలరీ ఇస్తారు. నెలకు 8,000. ఇక రెండో పోస్ట్ ఏంటంటే ఆయా పోస్టులు. దీనికి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. శాలరీ నెలకు 6,000 ఉంటుంది. సో ఇంకొక విషయం, ఆయా పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే, ఇన్స్ట్రక్టర్ పోస్టులకు మాత్రమే పురుషులు అర్హులండి. ఓకేనా అండి? సో ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేయొచ్చు. SC, ST, BC, EWS అభ్యర్థులకు మరో 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. అంటే 49 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు అర్హులు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సొంత ఊరి వాళ్ళకే మొదటి ప్రాధాన్యత. మీ ఊరి స్కూల్లో పోస్ట్ ఖాళీ ఉండి ఆ ఊర్లోనే మీరు అప్లై చేసుకుంటే మీకే జాబ్ వచ్చే ఛాన్స్ 90% ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ ఊర్లో ఎవరు ఎలిజిబుల్ లేకపోతేనే పక్కన ఉన్న వాళ్ళని మెరిట్ బట్టి చూస్తారండి. సో దీనికి అప్లై ఎలా చేయాలి అంటే, ఆన్లైన్ లో కాదా ఫ్రెండ్స్, మీరు మీ మండల విద్యాధికారి కార్యాలయం అంటే MEO ఆఫీస్ లేదా మండల రిసోర్స్ సెంటర్ MRCకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా మీ ఊరి ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ ని లేదా టీచర్లను అడిగిన ఈ నోటిఫికేషన్ మీ జిల్లాలో ఎప్పటి వరకు ఉంది, ఖాళీలు ఎక్కడ ఉన్నాయని పూర్తి సమాచారం ఇస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు జూన్ 16 సాయంత్రం లోపు లాస్ట్ డేట్ ఇచ్చారు. మీ జిల్లా డేట్స్ ఏంటనేది స్థానిక స్కూళ్లలో కనుక్కోండి. సో నాకు తెలిసిన నేను కమ్యూనిటీ పోస్ట్ లో కంపల్సరీ ఇమేజ్ పెడతాను. సో మన ఛానల్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటి దగ్గరే ఉంటూ సొంత ఊర్లోనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేయటకు ఇది ఒక మంచి అవకాశం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మీ స్థానిక అధికారులను సంప్రదించి అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మగవాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి పురుషులు కూడా అర్హులనే విషయం